హాయ్ ఫ్రెండ్స్, దాక్షాయిని టైలర్స్లో ఈరోజు ఒక కస్టమర్ వచ్చి ఒక పట్టు శారీ ఇచ్చారండి. సండే కల్లా కావాలని చెప్పారు. శారీలో బ్లౌజ్ మటుకు కంప్యూటర్ వర్క్ ఇచ్చానండి. ఆ వర్క్ రాగానే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా వీడియో పెడతానండి. అయితే శారీని మటుకు జిగ్జాగ్ చేసి శారీ కుచ్చులు వేసేసేయమని చెప్పారండి. సరే అయితే ఎట్లాగో కుచ్చులు వేస్తున్నాను కదా, మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి వీడియో తీశానండి. అయితే ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్లుగా చీరలో ఉన్న పోగులన్నీ ఫస్ట్ తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత చక్కగా దువ్యాన్ని తీసుకొని ఆ దారాలన్నిటినీ చిక్కు లేకుండా తీసుకోవాలండి. తర్వాత 1 ఇంచుకి మార్కు చేసుకోవాలి. నాకు అలవాటు ఉంది కాబట్టి మార్కు చేసుకోకుండానే డైరెక్ట్గా వేసేస్తున్నానండి. ఒకవేళ మీరు మొదటిసారిగా కుచ్చులు వేసేవారైతే 1 ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని వేసుకుంటే ఈజీగా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు 1 ఇంచు వరకు దారాలు పట్టుకొని మెలిక తిప్పి వీడియోలో చూపిస్తున్నట్లు ముడి వేసుకోవాలండి. మొదటిసారి వేసేవారైతే ముడి గట్టిగా మటుకు లాగకండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది గట్టిగా లాగితే ఏమన్నా మిస్టేక్ జరిగిందంటే కనుక మళ్ళీ అది ఊడతీయడానికి రాదండి. అందుకని చీర మొత్తం కుచ్చులు వేసిన తర్వాత అన్నీ ఒకేలా వచ్చాయా రాలేదా అని చూసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు అన్నీ గట్టిగా కిందకు కొంచెం ముడి లాగానంటే ఊడిపోకుండా ఉంటుందండి. ఈ శారీకి వాళ్ళు సింగిల్ ముడి చాలు అన్నారు, అందుకే సింగిల్ ముడి వేశానండి. మనకు కనుక ఈ శారీ వాటిల్లో వచ్చే పోగులతో 2-3 కుచ్చులైనా వేసుకోవచ్చండి. మీకు వీళ్ళు మటుకు సింగిల్ ముడి చాలు అన్నారు, అందుకని సింగిల్ ముడే వేస్తున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాగా నీట్గా వస్తుంది, చక్కగా ఉంటుందండి. ఇప్పుడు రెడీమేడ్వి కూడా వస్తున్నాయంట, కానీ వాటికన్నా ఇవే కదండి అందము. ఫస్ట్ నుంచి ఇవే కదా, అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. వీళ్ళైతే ఎప్పుడు ఇట్లాగే వేయించుకుంటారండి. నేను ఎప్పుడు ఇలాగే వేస్తూ ఉంటాను. మీకు కనుక ఈ శారీ ముళ్ళు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.